మాది టేక్మల్ మండల్, మెదక్ డిస్టిక్, దన్నారం విలేజ్. మరి ఎఫ్ఈఓ నుంచి ఈ ప్యారిడైర్ అనేది కొనుగోలు చేసాము. మాకు 9.5 లక్షలు ఈ కొనుగోలుకు అవసరమైంది. ఈ ప్యారిడైర్ ద్వారా మేము పచ్చి ఉన్న అంటే నాటు వేసి కోసిన వడ్లను క్షణంలో ఒక గంటన్నరలో ఆరబెట్టి తగిన మ్యాచర్కు తెచ్చి అమ్మడం జరుగుతుంది. ఇందులో పుల్లు, ఇసుక, ఎలాంటి ఇతర సమస్యలు ఉన్నా దీని ద్వారా తొలగించవచ్చు. రైతులకు సులభంగా అందుబాటులో ఉంటుంది. మరియు ఈ ఒక ట్యాంక్కి మేము రైతుల వద్ద 5,000 రూపాయలు వసూలు చేస్తున్నాము. ఈ ట్యాంక్లో మినిమం దాదాపుగా 30 క్వింటాల వడ్లు ధాన్యాన్ని లోడ్ చేసి మళ్ళీ అన్లోడ్ చేయవచ్చు. గంటన్నరలో అయిపోతుంది సార్. గంటన్నరలో కంప్లీట్ గా అవుతుంది. మ్యాచర్ని బట్టి ఇప్పుడు 30 కన్నా మ్యాచర్ అధికంగా ఉన్నదానికి టైం అదనంగా పడుతుంది. 30 కన్నా తక్కువ ఉన్న వాటికి తొందరగా అయిపోతుంది. ఒక ట్యాంక్ కి 5,000 రూపాయల చొప్పున తీసుకుంటాం. ఒక ట్యాంక్ లో మినిమం ఒక 1 ఎకరా వడ్లు పడతాయి సార్. 30 క్వింటాల్ కన్ఫర్మ్ పడతాయి సార్. ఇవి కూడా పడతాయి కానీ టైం ఎక్కువ అవుతుంది. ఈ 2 సీజన్స్ కంప్లీట్ అయ్యింది సార్. మా దగ్గర మా టేక్మల్ మండల్లో నడిపించే వాటి ఇప్పటికీ 2 months కాగొచ్చుతుంది. ఇప్పటికీ మేము ఒక 20 నుంచి 25 ట్యాంకులు పట్టాము. ఇంకా ఇతరంగా పట్టేయడానికి ఇంకా సిద్ధంగా ఉంది మాలు. ఇదే ప్యాడీనే కాకుండా మొక్కజొన్న మరియు కందులు, పప్పు దినుసులు, వాటి సోయాలు కూడా ఇది ఆరబెట్టగలుగుతుంది. రైతులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వాతావరణం పరిస్థితులు అనుకూలించని ఇది మనకు ముఖ్యంగా ఉపయోగపడుతుంది అని రైతుల అభిప్రాయం బాగుంది. అంటే ముఖ్యంగా మనకు ఏం సమస్య వస్తుందంటే లేబర్ సమస్య వస్తుంది. దీనికి లేబర్ అనేది చాలా తక్కువ అవసరం. ఒక లేబర్ ఉన్నా, ఓ ట్రాక్టర్ ఉన్నా ఆటోమేటిక్ గా దాన్ని ఫీడింగ్ ఇస్తే లోడ్ చేస్తూ 40 minutes లో, తర్వాత 20 minutes లో అన్లోడ్ చేయగలుగుతుంది. రైతులు కావాల్సినంత లేబర్ మనకు అవసరం లేదు. తొందరగా పని సులభంగా అవుతుంది. 4-5 రోజులు, వారం రోజులు చేసుకోవాల్సిన పనిని ఇది గంటన్నరలో కంప్లీట్ చేస్తుంది. పచ్చిదాన్యమే దళారీ రైతులకు అమ్మడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏంటి మ్యాచర్ పెట్టింది. మ్యాచర్ కు ఇది ఆటోమేటిక్ గా మ్యాచర్ చేయగలుగుతుంది. అలా దీని ద్వారా చేసుకోవడం ద్వారా రైతులు ఆదాయం ఎఫ్ఈఓ కూడా మాకు కొంచెం ఆదాయంగా ఉంటుంది. ఉపాధి వస్తుంది. ట్రాక్టర్ అండ్ ప్యాడీడైర్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. ఉంచుకోవాల్సిన మెయిన్ అదే సార్. వర్షాకాలంకి చాలా ఇది ఉపయోగపడే విధంగా ఉంటుంది సార్. యాసంగి అంటే ఎండలు విపరీతంగా ఉంటాయి, రైతులు ఆడబెట్టుకున్న స్థితిలో ఉంటారు. కానీ ఈ వర్షాకాలంలో మేఘాలు రావడము, ఎలాంటి తుఫాన్స్, వాతావరణం వెదర్ ఎలా ఉంటుందో ఇప్పుడు దాని దర్శనంగా ఒక 2 hours లో కన్ఫర్మ్ డ్రై అయిపోతుంది సార్. మరియు ఇట్లా ఏది అంటే మనము రైతులు కుప్పగొట్టి అలానే ఉంచడం ద్వారా కూడా ములకలు వస్తూ ఉంటుంది. వర్షాకాలం ములకలు వస్తుంది. అలాంటి దాన్ని కూడా ఇది ఆరబెడుతుంది సార్. దీంట్లో మిషన్ ఉంటుంది. ఇట్లా తిప్పేయడం వల్ల మొలక ఎరిగిపోయి రైతులకు సూకమాలుగా దిగుతుంది. లాభమే, వినియోగదారులకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మెయింటెనెన్స్ అనేది ఏం లేదు సార్. డీజిల్ ఒక ట్రాక్టర్ కు అంటే ఒక ట్యాంక్ కి మినిమం ఒక 13 నుంచి 15 లీటర్లు డీజిల్ పడుతుంది సార్. అంటే మనకు 1500 చొప్పున ఒక ట్యాంక్ కి ఖర్చు అవుతుంది. మనకు ఒక ఈజీగానే ఒక 3,500 మిగులుతుంది. ఇప్పుడు దీన్ని మెయింటెనెన్స్ చేసే ఒక లేబర్ కాస్ట్ కు ఒక 500 చొప్పున పక్క పెట్టుకున్నా గానీ మనకు ఒక 3,000 ఫర్ ట్యాంక్ మిగులుతుంది సార్. సబ్సిడీ అనేది ఏం లేదు సార్. ఇప్పుడు సెంట్రల్ స్కీమ్స్ అనేది మన తెలంగాణ స్టేట్ లో లేదు.
ఇతర అదర్ స్టేట్ లో మన ప్రధానమంత్రి సబ్సిడీ ఏం రాలేదు సార్. మన తెలంగాణ స్టేట్ లో ఇప్పటి వరకు సబ్సిడీ అనేది లేదు. ప్రధానమంత్రి కింద అక్కడ గుజరాత్ అక్కడ రాష్ట్రాలలో ఉంది. కానీ ప్రభుత్వాలు కూడా ఇలాంటి రైతులకు ఉపయోగకరంగా సబ్సిడీని ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తే రైతులు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సార్. గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి సబ్సిడీలో ఇట్లాంటి నూతన పరికరాలు అందించడం ద్వారా రైతుల్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కానీ చదువుకునే వ్యక్తులకు కానీ ఆపరేటింగ్ ద్వారా కానీ వాళ్ళకు పని దొరకడం జరుగుతుంది. డ్రోన్స్ ద్వారా కూడా సార్ మెయిన్ లేబర్ సమస్యను తగ్గిస్తుంది సార్. డ్రోన్ తీసుకోబోతున్నాం సార్. ఆల్రెడీ మేము డ్రోన్ ట్రైన్ అవుట్ అయినా నాబార్డ్ నుంచి మమ్మల్ని పంపారు, నేర్చుకున్నాము. ఆల్రెడీ నేను డ్రోన్ పైలట్ సార్. ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే యాసంగి సీజన్ లో మేము డ్రోన్ కొనబోతున్నాం. మన తెలంగాణ రైతు ప్రభుత్వంలో ముందు ఇట్లాంటి నూతన ఆవిష్కరణలు జరుగుతూ ప్రభుత్వం కూడా రైతులకు సహకారం చేయడానికి ఇట్లాంటి నూతన పరికరాలను నూతన యంత్రాలను సబ్సిడీ పని ఇవ్వాలని చాలా మంది రైతులు కోరుకుంటున్నారు. రైతులకు నష్టం అనేది చాలా ఎక్కువగా ఇది అందుబాటులో ఉంటే అంతే సార్. రైతులకే మేలు విధంగా ఉంటుంది సార్. ఎంతమంది మేము FPOలో మొత్తం 750 మంది పైగా ఉన్నాం సార్. మా దాంట్లో వడ్లు కొనుగోలు చేస్తాం సార్. మరియు ఈ నాబార్డ్ నుంచి కానీ ఇతర కంపెనీ ద్వారా కానీ ఆ FPOలో ఉన్న వ్యక్తులకు వాళ్ళు ఎలాంటి మొక్కజొన్న ఒకటే పంట కాకుండా ఇతర పంటలకు వాళ్ళకి సబ్సిడీ విత్తనాలు కూడా మేము అందించగలుగుతున్నాం సార్. Thank you. మన హైదరాబాద్లో నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి. ఇక్కడ మహబూబ్నగర్ ఉమ్మడి డిస్టిక్ సేల్స్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మన ఎనాక్స్ హైదరాబాద్ కంపెనీ అండి. ఇది వచ్చేసి మన రైతుల కోసం మన వడ్లు కానీ మక్కలు కానీ కందులు కానీ అతి త్వరగా ఎండబెట్టుకోవడానికి యూజ్ అయ్యే పరికరం అండి. ఇది మన హైదరాబాద్లోనే తయారవుతుంది. దీనికి వచ్చేసి దీని కెపాసిటీ వచ్చేసి 2.5 గంటకి 3 టన్నులు తీస్తుందండి. ఇది దీంట్లో ఒక 6 లీటర్ల డీజిల్ కాలుతుంది, అది బర్న్ అవ్వడానికి. ఇంకోటి ట్రాక్టర్ నుంచి PTO సాఫ్ట్వేర్ నుంచి మనము ట్రాక్టర్కి అటాచ్ చేసేసి దాన్ని రొటేట్ చేయడానికి ఒడ్లో రొటేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దానికి ట్రాక్టర్ కూడా ఒక 6 లీటర్ డీజిల్ కాలుతుంది. ఇక్కడ ఆ రొటేట్ కావడంలో ఇక్కడ స్క్రూ కన్వేయర్ ఒకటి ఉంటుంది. ఇది స్క్రూ కన్వేయర్ నుంచి మనకు ఆటోమేటిక్గా వడ్లనే పైకి తీసేసుకుంటుంది, లిఫ్ట్ చేసేసుకుంటుంది. మన వడ్లు డ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకు అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మనకు సైక్లోన్ కూడా ఒకటి ఉంటుంది. దీంట్లో వడ్ల లోపల ఏమైనా మనకు తాళ్ళు కానీ చిన్న చిన్న పరికరాలు ఏమైనా డస్ట్ కానీ ఉంటే ఇక్కడ మనకు బయటకు వచ్చేస్తుందండి. ఇది ఈ ఇన్పుట్ ఇదే మనం ధాన్యం ఎక్కడికి వస్తాం, ధాన్యం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీయమంటారా? ఇది ఇది 10 లక్షలు ఉందండి. 3 గంటలకు వచ్చేసి 2.5 టన్నులు ఇస్తుంది.
ఇక్కడ నుంచి ఒడ్లు ఆటోమేటిక్ గా మనకు పైకి లిఫ్ట్ చేస్తుందండి. దీని లోపల మనకు రోటర్స్ ఉంటాయండి. లోపల కింద మిషన్ నుంచి మనకు పీటీఓ షాఫ్ట్ ఉంటుంది కదా, దాని నుంచి ఆటోమేటిక్ గా రొటేట్ అవుతుంది అనమాట. 2.5 గంట ఆటోమేటిక్ గా మనకు ఈ మిషన్ నడుస్తుంది, ట్రాక్టర్ నడవాల్సి వస్తుంది. దీనికి 9,50,000 ఉందండి దీని కాస్ట్. మీరు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఫైనాన్స్ SBI నుంచి ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు మనకైతే దీనిలో ఇంకా సబ్సిడీ అయితే రాలేదు. బ్యాంక్ నుంచి త్రూ అయితే మనం లోన్ అయితే ఇప్పగలుగుతాం SBI వాళ్ళ నుంచి. అన్ని పంటలు మనకి దీనిలో మామూలుగా వడ్లు చేసుకోవచ్చు, కందులు చేసుకోవచ్చు, మక్కలు చేసుకోవచ్చు, చిరుధాన్యాలు ఏమున్నా చేసేసుకోవచ్చు. ఇంకా అదర్ దాన్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉపయోగం ఉందో మనకి? మనకి దీనిలో ఇంకా రైతులకు చాలా మేలండి ఇది. ఎందుకంటే కళ్ళాల్లో పోసుకొని 3-4 రోజులు 5 రోజులు దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఈ తొందరగా డ్రై చేసుకుంటే తొందరగా రైతులకు డబ్బులు వస్తుంది, చేతికి వచ్చేసి. మనకు క్వింటల్కి వచ్చేసి దాదాపుగా ఒక 50 రూపాయల నుంచి 55 రూపాయలు ఖర్చు అవుతుందండి. అంతే, ఎక్కువ ఖర్చు కాదు. ఎంత HP ట్రాక్టర్ కావాలి? 40 HP ట్రాక్టర్ కావాలండి. 50 ఉన్నా కూడా సరిపోతుంది. 40 నుంచి 50 వరకు ఏదన్నా వచ్చేస్తుంది. 40 HP రిపేర్ గిట్లా ఏముండదు. మన లోకల్ హైదరాబాద్ కంపెనీ, మీకు అందుబాటులో ఉంటాను, ఏ ఇబ్బంది ఉండదు. మనకు దీనిలో మనం డీజిల్ వాడతామండి. దీనిలో డీజిల్ నుంచి మనకు ఏమవుతుందంటే డీజిల్ అనేది హీట్ ఇస్తుంది అనమాట. డీజిల్ బర్న్ అయ్యి దాని నుంచి ప్యూర్ హీట్ ఇస్తుంది అనమాట. లోపల ఉంటుంది ఆ సెక్షన్ అంతా అదే అనమాట. ఆ సెక్షన్ అంతా అదే మనకి లోపల. ప్యూర్ హీట్ అనేది లోపల వడ్లకి వెళ్తుంది, ఆటోమేటిక్ గా రొటేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాని లోపల రోటర్స్ ఉంటాయి. ఆ రోటర్స్ తిరగడం వల్ల వడ్లు అనేవి కిందికి మీదకి, అంటే మనం అనుకునే మ్యాచర్ 14 మ్యాచర్ పెట్టుకున్నా, 15 మ్యాచర్ పెట్టుకున్నా, ఆ మ్యాచర్ వచ్చే వరకు రొటేట్ అవుతూనే ఉంటాయి వడ్లు అనేవి. 15 మ్యాచర్ వచ్చామంటే మనకు బర్న్ అనేది ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. మా ట్రాక్టర్ ఆపుకొని మళ్ళీ అవుట్పుట్ తీసుకోవడం, బయటకి అదే వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్. కాంటాక్ట్ నెంబర్ 8885445313. నా పేరు వెంకటేష్ అండి, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. వెంకటేష్ మహబూబ్నగర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.